మనము ఒక్కసారి శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, అండి. సో అంటే ఒకవైపు అవునండి. కాంగ్రెస్ వాళ్ళేమో అసలు ఇంకా ఆ హైదరాబాద్ భవిష్యత్తు కావచ్చు, తెలంగాణ భవిష్యత్తు కావచ్చు పూర్తి స్థాయిలో మారబోతోంది. అంత గొప్ప సమ్మిట్‌ని మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మీరేమో అది విజన్ డాక్యుమెంట్ కాదు, విజన్ లెస్ డాక్యుమెంట్ అని మీరు విమర్శిస్తున్నారు. 5,75,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. అది కూడా 2 రోజుల సమ్మిట్‌లో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే ఇలా వాస్తవాలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమైతాయి. ఎందుకనంటే ఇలా తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా ఇలా వల్లగాడు చేసి ఇలా మొత్తం పేదోళ్లను, మధ్యతరగతి కుటుంబాలను, ఇలా ఆటో డ్రైవర్లను అందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి ఘనత ఆ ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. 2 రోజుల సమ్మిట్లలో ఏం జరగలేదు. ఇక్కడ కనీస వసతులు లేవు. ఇదంతా కూడా కేవలం ప్రగడ్భాలు, జస్ట్ హంగు ఆర్భాటాలు తప్ప ఇక్కడ ఏం లేవని చెప్పి సాక్షాత్తు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ శాసనసభ్యులే అక్కడ చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? ఇక్కడ అంతా జరిగేది కూడా అంతా కూడా కేవలం హంగు ఆర్భాటాలకు, కనీసం ఎవరికి ఇక్కడ మర్యాద లేదు. కేవలం అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, కమిషన్లు ఇచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ ఆ రెడ్ కార్పెట్ వేసి, గ్రీన్ కార్పెట్ వేసి పిలుస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ప్రజలందరినీ కూడా మరోసారి ఇక్కడ అవమానపరుస్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారే అక్కడ చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ జరుగుతున్నటువంటిది విజన్ సమ్మిటా, లేకపోతే కమిషన్లు ఇచ్చేటువంటి విజన్ సమ్మిట్ జరుగుతున్నాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇలా అక్కడ. మళ్ళీ ఇంకొక విషయం, ఇలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఇలా రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బీమా ఇస్తా అన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ఇలా వారు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క విద్యార్థికి 5 లక్షల జాబ్ క్యాడ్ ఇచ్చినారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడవైనాయి? మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, మేం పెట్టినటువంటి పరీక్షలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇలా వాళ్ళ ఖాతాలు వేసుకున్నాడంటే ఇవాళ మంది పిల్లల్ని, మా పిల్లలని ముద్దాడేటువంటి హీనమైనటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం 5 అంటే 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి. ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కానీ ఇలా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కేవలం 0 అంటే 0% అభివృద్ధి చేసింది. కేవలం ఇలా తెలంగాణ ప్రాంతంలో ఏం నడుస్తా ఉన్నదంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తా ఉన్నది. వారికి ఇచ్చేటువంటి కమిషన్లు ఏవైతున్నాయో అవి నడుస్తా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏసీడీపీ నిధుల నుండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు ఇవాళ ఏసీడీపీ నిధులు ఆనాటి ప్రభుత్వంలో వచ్చినాయి. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే కాదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఈనాడు ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ ప్రాంతంలో అంటే 5 కోట్ల రూపాయల ఫండ్ అంటే ఏదైనా వర్క్ కు సంబంధించి 5 కోట్ల రూపాయలు ఉంటే బిల్లు ఉంటే తెచ్చుకో, నీ కమిషన్ తీసుకో. అంటే చిన్న మొత్తంలో బీజేపీ, చిన్న మొత్తంలోనైతే ఎమ్మెల్యేలకు, పెద్ద మొత్తంలోనైతే రేవంత్ రెడ్డికి, అలా బ్రదర్స్ కి తీసుకున్నటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అలా బ్రదర్స్, అవి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి. మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మీరిచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇలా నెరవేర్చలేదు. మీరు హామీలు నెరవేర్చినా అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ హామీలకు సంబంధించి ఇలా మీరు పల్లెల ప్రజల మధ్యలోకి రండి, ఇలా ప్రజలు తెలుస్తా ఉన్నారు హామీలు మరి ఏం నెరవేర్చారని చెప్పి. ఇలా ప్రజలు మీకు స్థానిక సంస్థల రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలలో తెలిసిపోతుంది. ఇలా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు అనేది. ఇంకొకటి సిగ్గుమాల చర్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. తెలంగాణ ప్రాంతంలో మరి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం కూడా గురుకులాలలో అనేక వసతులు కల్పించినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతూ ఇలా చనిపోతా ఉంటే, వాళ్ళకి ఎలాంటి వసతులు లేక కోసపడతా ఉంటే, అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తా ఉంటే కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలా విద్యార్థుల పాపం తలిగి ఉసురు దాక్తదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.